ఉన్నప్పుడని జరిగాయి. మూడోది ఒక్క నిమిషం, ఇవాళ మీరు పంది మాంసం లేకపోతే పంది కొవ్వు జంతువుల కొవ్వు అన్న దాంతోనే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఈ కెమికల్ అన్నవి కొత్త పదాలు. ఇప్పుడు నేను కండాములేటెడ్ నెయ్యి వాడారు అన్న దాని మీద మొదటి నుంచి కనుక ఎంక్వైరీ అంటే ఇప్పుడు కిరణ్ రాయల్ గారు కానీ లేకపోతే సురేంద్ర నాయుడు గారు కానీ వీళ్ళు మాట్లాడినవన్నీ మనం వినొచ్చు. కానీ ఇక్కడ కండాములేషన్ అన్నది విషయమే కాదు. ఈ కిరణ్ రాయల్ చెప్పిన ఇవాళ ఆయన నూనె నెయ్యి ప్రయోగాలు అన్ని చేసి చూపించాడు. రంగు రుచి వాసన 3 రోజెస్ లాగా నెయ్యి ప్రయోగం కూడా నేను ఆ వీడియో చూసి వస్తున్నా. నేను అడుగుతుంది ఒకటే ఒక ప్రశ్న, ఒక ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని వాళ్ళ ప్రభుత్వాలు నాకు అనవసరం. అక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఇది ఇప్పుడు కాదు, దశాబ్దాలకు ముందు నుంచి ఇంప్లికేట్ చేసిన ఒక సిస్టమ్ కి అనుగుణంగా అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ళందరూ నామకావస్తారు. ఇది కాక ఈ 673 పేజీల ఈ సిబిఐ చార్జ్ షీట్ లో సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిన దాంట్లో వీళ్ళు ఎవరు చెప్పిన పేరు ఒక్కటి లేదు. ఎందుకు మాకు ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు? ఫస్ట్ ఇవాళ కండామినేషన్ మీద మళ్ళీ మొదలెట్టండి. మీకు అలవాటే కదా, వెనకటికి మధుసూదన్ మధుసూదన్ రెడ్డి కదా, రెడ్డి వచ్చాడు మొదలెట్టన్నట్టు వీళ్ళు మొదలెట్టుకుని ఆన్సర్ వాళ్ళ కాడ ఈ హరికథలు కూడా ఏంటాడు. కండామినేషన్ మొదట్లో చంద్రబాబు గారు చెప్తే వీ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇవాళ నిత్యావసర సరుకులు ఏదైనా తీసుకోండి, కండామినేషన్ 2018లో ఈ హర్ష అన్న పేరుతో ఉన్న దగ్గర టైం ఇస్తాను, మీరు ఉండండి. ఇవాళ ప్రభుత్వ రంగం నిర్వర్తిస్తుంది విజయ డైరీ, లేదా బెంగళూరు నుంచి వస్తున్న నంది, లేదంటే హెరిటేజ్, ఇలా మధ్య మధ్యలో అన్ని వస్తాయి. మా వర్షం ఎవరు తీసుకుంటారు? మరి ఏముంది వాళ్ళు చెప్తున్న కిరణ్ రాయల్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. కన్క్లూజన్ ఒకటే, నెయ్యి లేదు, కల్తీ నెయ్యి కాదు, కెమికల్ తో కల్తీ లడ్డు చేస్తారు. వంశీ గారు ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడుకున్నామని చెప్పండి. కంట్రోల్ చేయండి. మీరు మాట్లాడండి, ప్రసాద్ గారు మాట్లాడండి. ప్రసాద్ గారు మీకు టైం ఇస్తాను. ప్రసాద్ టైం ఇస్తాను. మీరు మాట్లాడేది నిజాలా? నేను తిరుమలకి ప్రతి 3 నెలల కోసం మాట్లాడేది నిజాలా? అగ్రిగేట్ 3 సార్లు తిరుమలకి ఏం జరుగుతుందో నాకు తెలుసు. గత 5 సంవత్సరాల్లో కొండ మీద ల్యాబ్ ఉండిందా? జంతు కొవ్వుల మీద నిన్నే అడుగుతున్నా ప్రసాద్ గారు. గత 5 సంవత్సరాల్లో ల్యాబ్ పనిచేసిందా? గత 5 సంవత్సరాలలో ల్యాబ్ పనిచేసిందా? ప్రసాద్ గారు ప్లీజ్, ప్రసాద్ గారు ఏం మాట్లాడతారు మీరు? ప్రసాద్ గారు ప్లీజ్ హోల్డ్, ఏం మాట్లాడతారు మీరు? ప్లీజ్ హోల్డ్. సురేంద్ర గారు ప్లీజ్ హోల్డ్. కిరణ్ రాయల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సార్ ఒకటే అండి, నేను ఫోన్ లో ఉన్నా కాబట్టి మనకి సరిగ్గా కనెక్ట్ కావట్లా. నేను లైవ్ లో వస్తే వాళ్ళకన్నా బ్రహ్మాండంగా 60 బ్రహ్మాండంగా మాట్లాడాలి. ప్లీజ్ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు రన్నింగ్ కామెంటరీ వద్దు ప్లీజ్. యా ప్లీజ్. ఒకటే అండి, నేను చెప్పేది ఒకటే, లడ్డు కల్తీ జరిగింది వాస్తవం. వీళ్ళు బకాయించుకుని యజ్ఞాలు యాగాలు టెంకాయలు ఈ తొక్క తోటకూర చేస్తే జనం నమ్మే పరిస్థితి లేరు. కంట్రోల్ చేయండి. ప్రజలకు నిజాలు వెళ్ళాల్సిన పని లేదు. ఒకరు మాట్లాడినప్పుడు ప్లీజ్ కన్క్లూడ్ చేయనివ్వండి. అక్కడ మాట మాటకి ప్లీజ్ ప్లీజ్ మధుసూదన్ గారు మీకు 10 నిమిషాలు టైం ఇచ్చాను. ప్లీజ్ కిరణ్ రాయల్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. సార్ నేను ఓపెన్ చెప్తున్నాను, ఒక విషయం ఫైనల్ చెప్తున్నా. మేము సిట్టు విచారణలో చార్జ్ షీట్ వాళ్ళ పేరు లేదని చెప్పడం హాస్యాస్పదం. చార్జ్ షీట్ లో మళ్ళీ అడిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. తర్వాత ప్రసాద్ గారు మాట కంటే ఎట్లా తీసుకోవాలి? నేను ఎలా ఆన్సర్ తీసుకోవాలి? నేను మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రతి మాటకి ప్రతిదీ మీరు మాట్లాడుతున్నారు కానీ మీకు టైం ఇస్తాను నేను. ప్లీజ్ హోల్డ్. యా ప్లీజ్ కిరణ్ రాయల్ గారు. పూర్తి క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ వచ్చాక మాట్లాడదాం. తర్వాత క్లీన్ చిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ గారు ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లీన్ చిట్ సిబిఐ వాళ్ళు ఇస్తారు. ప్లీజ్ సార్ మధుసూదన్ గారు డిబేట్ కంటిన్యూ చేయొద్దా? మాటకి అడ్డుపడితే ఎలా ఆన్సర్ తీసుకున్న మీకు టైం ఇచ్చాను కదా, 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడారా? ప్రసాద్ గారు మీకు కూడా టైం ఇస్తాను. ప్లీజ్ ఆన్సర్ తీసుకొనివ్వండి, జనాలకి చర్చ అర్థం అవ్వాలి కదా. ప్లీజ్ 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 సార్, టైం వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ కిరణ్ రాయల్ గారు.